అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇదే విధంగా సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోస్ గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 25 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అత్తమ్మ నీ కొడుకు ఏం చెప్తాండు? ఏందే అత్తమ్మ అని అనబడుతుంది? ఎవలత్తమ్మ ఎవల కొడుకు నీకు? ఓ అత్తమ్మ గట్లెందుకంటావు అత్తమ్మ? ఇయ్యల కాకున్నా రేపైనా నీ ఇంటి కోడల్ని నేనే కదా. నాకేం తక్కువైంది చెప్పు? ఆస్తుంది అంతస్తున్నది మంచిగా నీ కొడుకుని నాకు ఇస్తే మేం బంగ్లాలా ఉంటాం. ఓ ఆస్తుంది అంతస్తుంది గాని ముఖంలా కల లేదు, మన్ను లేదు. చూసేటోళ్ళు పోషవ్వ కొడుకులు కర్రెగనే కోడళ్ళు కర్రెగనే అన్నట్టు ఉన్నది కథ. నువ్వు మా జోలికి రాకు, మా పొలగాని గురించి తీయకు, అర్థమైందా? మా పొలగాన్ని మర్చిపో. నేను బతుకున్నన్ని రోజులు మీ పొలగాన్ని మర్చిపోవడంటూ కుదరదత్తమ్మా. నువ్వు మర్చిపోకు. నా కొడుకు ఇంకో దాన్ని చూసి లగ్గం చేస్తాం గాని నీ అసొంటి దాన్ని ఇచ్చి లగ్గం చెయ్యం మేము. అర్థమైతుందా? నీ ఆస్తద్దు అంతస్తద్దు, నీ ఆస్తికి తగ్గట్టు ఇంకోని చూసుకొని చేసుకో. ప్రేమించిందొక్కళ్ళనైతే పెళ్ళొక్కల్ని ఎట్లా చేసుకుంటారు అత్తమ్మా? ఎందుకు అత్తమ్మా నీకు నా బాధ అర్థమైతలేదు? నా బాధ ఎప్పుడు అర్థం కావాలి? నువ్వు నన్ను కోడలుగా నీ ఇంట్లోకు నన్ను ఎప్పుడు తీసుకోవాలి? నేను బ్రతుకుండంగా జరగది. అయితే చచ్చిపో. ఏంది? అవును, బ్రతుకుండంగా జరగది అని అంటున్నావు కదా. నువ్వు చచ్చిపో. నువ్వు చచ్చిపోయినాక మేమిద్దరం లగ్గం చేసుకొని మంచిగా కూడుంటాం. పద్మాషాడదానా ఎవ్వతివే నువ్వు నన్ను చచ్చిపో అని అంటాను? నీ అవ్వ ఇంకా నా కొడుకును పెళ్ళే చేసుకోలేదు, నువ్వు ఇప్పుడే సావుమంటున్నావంటే పెళ్ళైనాక నన్ను చంపుతావు నువ్వు. అసోంటి ఆడదానివి. ఏమైందవ్వా పోసావా? చూడే బాబు, నా కొడుకును ప్రేమించినా అని నా కొడుకెంబడ పడుతుంది. నా కొడుకేమో ఇదంటే ఇష్టం లేదు, నన్ను చచ్చిపో అని అంటాంది. ఆడి చూసినవా? అండ్లు రాల కొడతా బిడ్డ. నువ్వు ఏమనుకుంటానవో మీ అయ్య దగ్గరికి పోదాంపా, ఓసారి మీ అయ్యతోటి మాట్లాడతా. మాట్లాడు, పెళ్లి సంబంధం ఖాయం చేసుకుందాం. ఈ కర్రె మోకంలో చెప్పు, ఎక్కడి దానివే నువ్వు మాకు తలిగినావు? ఎన్నటికైనా నీ కొడుకు నా ఓడే అయితాడు. నువ్వు చూస్తావు చూడు. నేను చూపిస్తా. కర్రె మోకంలా మన్ను ఇది చూసినవా? నా ఇంటి కోడలు అయితదట శంబయ్య. దాని ముఖం పాడుగాను, దాని ముఖం ఎట్లా పాడైంది? అద్దంలో ఎప్పుడన్నా దాని ముఖం చూసుకున్నదా లేదా? ఏమో నా కొడుకు ఎంబడ పడుతుంది. అయితవైతే మరి పొల్లకు మంచి ఆస్తున్నది. నీ కొడుకునిచ్చి చేస్తే మంచిగా ఆస్తి రాదా? ఒకతే పొల్లాయే. అవు ఇక నువ్వు చెప్పచ్చినావు. ఇదో బాధ. అందరూ భలే ఉన్నారు నా గండ. నీ ముఖం మండ. కొడుకంత కమ్మ ఉన్నాడట గాని కోడళ్ళు కర్రె ఉండద్దట. ఇక ఎర్ర ఉన్నోళ్ళు ఏడ దొరకాలే? పచ్చన ఏమైంది నాయనా? ఇయ్యాలంతా గూసర గూసర ఉన్నావు. చాక్లెట్లు బింగోలు ఎక్కువ తినద్దంటే ఇనకపోతిరి. ఇప్పుడు ఆయొచ్చిందా? దానికి జ్వరం వచ్చిందట్నా ఏ బిడ్డ? అంతా చిన్న పోయి కూసున్నాడు. అవునే అవ్వా, జ్వరం వచ్చిందట. రాత్రంతా వండనీయలేదట అమ్మను. ఇప్పుడు టానీకు తెచ్చిచ్చిపోయింది అయ్యా. టానీకు పోసింది ఇప్పుడే ఇక కూసున్నాడు. అయ్యో బాంచను, ఏమన్నా తిన్నావు బిడ్డ? ఏం తింటావు మరి? మీ అమ్మని ఏదైనా చేసి పెట్టమంటే అయిపోవు కదా. ఇలా అక్కేటివేంది? అక్కది సప్పులు లేదు, ఇట్లనే ఉన్నది. బోళ్ళన్ని పెట్టుకొని ఆడుతాందా పిల్ల. ఆడుకొని ఇద్దరు ఒక కారు ఉంటే కొట్లాట. నాని పాలు తాగుతావు కొన్ని? ఏం తింటావే నాని మరి? ఆపిల్ పోసి అల్లా ఏదద్దంటే ఎట్లా? ఆకలి అయితే లేదా నీకు? ఇంతకు ముందే దాని మిత్రులు ఒలిసిస్తే తిన్నాడు కాదే. జరసేపు ఆగని టానికులు పోసినావు కదా, కొంచెం నోరంతా పెండ పెండ పాడైతది. ఏ రాత్రికి ఇంత నిద్ర ఓనియలేదు అబ్బా బాంచను. ఒళ్ళంతా గాలుడు, మస్తు భయమైంది. ఏం కాదే, ఇక పిల్లలు అన్నాక గట్లనే ఉంటది గాని. అవులాతావా ఏమన్నా చేస్తే ఏమవు? ఏమన్నా అయిపోయింటది ఇంటోడు
పోతలేడు గాని. నరసవ్వా ఈ బొడ్డేందో నిండా కప్పుకొని వస్తాంది నరసవ్వా అనుకుంటా. దీనికేం పను నా బిడ్డతోటి. పోసక్క పనులు తీరినాయా? తిన్నరా? తిన్నాం ఇలా కూసున్నావు. తిన్నావా నువ్వు? తిన్నా గాని ఇంకా కర్రె పోరేమో నా పోరనెంబడ పడతాందేమే. ఏం చేసుడు అంటే నా బిడ్డకేం తెలుసు. లగ్గం చేయి. లగ్గం చేస్తే ఇక నా కొడుకు ఎవరు దొరకనట్టు. నువ్వు యూడమంటి కదనే సంబంధాలు చూస్తున్నావా లేదా? అయ్యో మా నరసన్నకు చెప్పిన మరి ఏం చేస్తాడో దొరకద్దా పోసక్క. ఈ కాలంలో అమ్మాయిలు దొరకడు కష్టం ఉన్నది. మంచిగా జాబ్ చేసిన వాళ్ళకే పిల్లలు దొరుకుతలేరు. ఇక నీ కొడుకు ఆడికి ఈడికి తిరుక్కుంటా నీళ్ళని గెలుక్కుంటా ఉంటే ఎవరు దొరకాలే? లచ్చవా నా కొడుకు ఎవరిని గెలికిండు, ఎవరిని గెలకంగా నువ్వు చూసినావు. నువ్వు భలే మాట్లాడతావు. అయితవా సంబంధం వస్తే కూడా ఎత్తగొట్టే ప్రయత్నాలే ఎత్తవు నువ్వు. అగ చూడు నా ఇంటికి వచ్చి నన్నే అంటాంది. నీ కొడుకు ఏడ సంబంధం వచ్చే నేనేడ ఎత్తగొడుతుని. ఆగరాదే అవని మోతుకుళ్ళు పాడగాను ఆగరాదు. ఆపద్ తెలియదు సంపద తెలియదు ఎవరన్నా నచ్చి మాట్లాడితే ఇంత మాట్లాడియో. నువ్వు నన్నే అనబెడితేనేమి. మాట్లాడు చూడుర్రి జరా పుణ్యం ఉంటది. ఎవరినో ఒక్కలను చూసి ఆయనత నా కొడుకు పెళ్లి ఎత్తే అయ్యే పోతది. లేకపోతే ఆ బొడ్డి నా కొడుకును వదిలిపెట్టేటట్టు లేనే లేదు. పూసుకనా ఆయనత నా కొడుకు దాన్ని వేసుకుంటాడేమో అని నాకు భయం చూస్తుంది. అవు మరి పిల్లలే దొరకలేదాయే. మరి చేసుకుంటే ఏమైతాంది? కర్రగుంటే ఏమైతాంది? పోసక్క గుణం మంచిదైతే అయిపోతది. ఓ దాని గుణంలో మన్ను దాని గుణం మంచిది కాదు, రోత గుణం. అది నన్ను ఇప్పుడు సావు నువ్వు చచ్చినాక మేము పెళ్లి చేసుకుంటావు, నువ్వు బతుకున్నాను రోజు నువ్వు మమ్మల్ని ఏడ పెళ్లి చేసుకొని ఇస్తావు అని అంటాంది. అది ఇప్పుడే. రేపు పెళ్ళైనాక నన్ను ఆట అడిగేదాయే నరసవ్వా. అయ్యో బరాబరే. నీకు దగ్గర కోడలు అత్తనే నీ ప్రాణం వాంగుతుంది బిడ్డ. గదే చూడుర్రి మరి ఒక్క నన్ను చూసిర్రా అని వచ్చిన. అరే నరసన్న నచ్చినాక అడిగి ఫోన్ చేస్తుంది. చెయ్యి. ఎప్పుడు వస్తుంది? ముసలోడా కుయ్యమానవు కుట్టుకుమానవా? అచ్చి దయ్యం లెక్క నిలుచుంటే ఏం ముచ్చట అన్నట్టు నీది. అయ్యో నేను మరి మీరు మాట్లాడుతుర్రు కదా నవ్వా అని సప్పుడేక ఇంటన్నా. ఓ నరసవ్వా గింతంతా పప్పు ఉంటే పెడతావా? మళ్ళా నీకు చేపై తెత్తగాని. ఓసారి పప్పు ఉందని రా, ఓసారి ఉప్పు ఉందని రా, ఓసారి కారం ఉందని రా. అన్ని పడకపో మళ్ళా పెడతాను అదే ముట్టిగా. ఏ పప్పు బాగా పిరమున్నదవ్వా మా పెడతా మళ్ళా తీసుకొత్తా. ఓ భలే పిరం ఉన్నది పో. ఏదే పప్పు అయిపోయింది వంక రావాలి. లేదా అవ్వా అయితే బయటి ఇక మళ్ళవ్వని ఇంత పెట్టుమంట. పెట్టుమానుపో ఈ మూసలో అనుకున్న వారెత్తే తాపకోట అడుగుతాడేవే బిడ్డ. నువ్వు ఇచ్చిన కొద్దాదే అలవాటు దొబ్బిర్రు. అయితే అవ్వ ఎవరి పరిస్థితి ఎట్లుంటదో. తమ్మునికి జ్వరం వచ్చింది బిడ్డ. తమ్మునికి పానము హుషారు లేదు. నువ్వు ఆడుకుంటున్నావు కదా ఆడుకోపో. తమ్ముడు ఇప్పుడు ఎక్కడ ఆడడు. అదా పెయ్యంతా వేడిగా అవుతుంది. చాక్లెట్లు బిస్కెట్లు బాగా తిన్నామనుకో ఒళ్ళు బాగా వేడయ్యి జ్వరం బాగా వస్తుంది. అందుకే చాక్లెట్లు బిస్కెట్లు తినద్దు. మీరేమో చెప్పుదే వినరు. ఓ పిల్ల జ్వరము రావాలని అనుకుంటున్నావా ఏంది? నువ్వు భలే పిల్ల ఉన్నావు అయితవాయే. ఎట్లనో అత్తత్తి పిల్ల ఊకే నోరు రొయ్యది నీకు ఏది నొయ్య రొయ్య వర్రటానికి. ఏ రాని అట్లనద్దు. ఆతమ్మకేడా పని లేదు గట్లనే వర్తది. ఉన్నప్పుడే ప్రేమలు ఆప్యాయతలే బిడ్డ. పెద్ద పెరిగినాక అన్నెక్కన్నో చెల్లెక్కన్నో తమ్ముడెక్కన్నో అన్నట్టు ఉంటాయి కథలు. మరి అంతే ఉంటది. చిన్నప్పుడే మంచిగా ఏదైనా. అవునే అరే చోటు బాయ్
కిదర్ జారే తూ మొత్తం ఊర్లు ఉన్నావా లేకపోతే ఊరవతలకు పోయి బతుకుతున్నావురా నువ్వు? ఏం చేయాలరా, ఇక నా పని నాకే అవుతుంది, మిమ్మల్ని కలుసుడే అయితలేదు కదా. నీ బతుకు మంచిగా ఉందిరా, మా బతుకు నీకంటే ఘోరం ఉన్నది. ఇక పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటానా, ఇక నా పెళ్లి అయితలేదు, మన కర్రీం గాని పెళ్లి అవుతుంది. ఇక ఎప్పుడురా కర్రీం, కనీసం చెప్పని కూడా చెప్తలేవు. నీ పెళ్లి చెప్పవారా? అది వలిగిపోతుందంటే నా పెళ్లికి వచ్చిందారా బాగోతావు. ఎందుకురా, ఏమైంది? ప్రేమ వలక వస్తాడే మదానో నామయారి, పెళ్ళమని పిలుస్తాడే మదానో నామయారి అన్నట్టు అవుతుంది రావిని బతుకు. అంటియా కరెక్ట్ తన్నిందనుకో సెంటర్ లా డైరెక్ట్ పోయి ఇల్లు మీద పడతావు చెప్తానా. ఈ నాకు ఇంట్లో పోతే మనశ్శాంతి ఉంటలేదు, బయటకు వస్తానన్నా ఇంత మనశ్శాంతిగా ఉందాము అని అంటే నువ్వు కానీ తలుగుతాన్నవేమరా నా పానానికి ఒర్రియడానికి. ఏమైందిరా అసలు? ఎర్రపొర లేదారా, అది వీని ఎంబడబడి వీని వేసుకుంటా అని ఒర్రిత్తుందిరా. వీళ్ళు అవ్వనేమో అద్దని లొల్లి. ఓర్రి అవ్వా, గా పోరి గిన్నె ఎట్లా పట్టింది? వీడు ఫస్ట్ దాన్ని గెలికిండు, దాంతో మాట్లాడిండు కొన్ని రోజులు. ఇక అది అద్దు అని వదిలేసిండు, కానీ అది మాత్రం వదిలేత్తలేదు విన్ని. మరి ఏమైతాంద్రా, పోరి మంచిగా ఉన్న పోరేనా, ఒకతే పోరాయే చేసుకోరా? ఏమున్న పోర్రా, మా అవ్వ పొట్టు పొట్టు తిడుతాందంటే ఉన్న పోరికి వచ్చిందా? అవ్వకు మేం కర్రె ఉన్నామనే బాధపడతాంది, ఇక కోడళ్ళు కూడా కర్రెగానే అచ్చుడా అని మా అవ్వ బాధ. అంటే నీకు ఇష్టమైన ఆరాధాన్ని చేసుకునుడు. ఎవరు దొరకపోతే అదే దిక్కన్నట్టు దాన్ని చేసుకోకపోతే ఎవరిని చేసుకోవాలి అని మా అవ్వకు నచ్చాలరా వారి. అవ్వకు అస్సలకే నచ్చదురా. రేపటి రోజున నువ్వు పెళ్లి గిట్లా వేసుకున్నావు అనుకో, మీ అవ్వతోటి తిట్లు పడాలి, దాంతోటి తిట్లు పడాలి, ఇద్దరి మధ్యలో నువ్వు బలి. అరే అన్నా, ఏంద్రా అమ్మ రమ్మంటాంది, ఇంటికి రారా. ఎందుకట్రా? ఏమోరా, ఎందుకు రమ్మంటుందో నాకెవరక. అన్నవు తినవా? అన్నవు తింటలేవు కదా చక్కగా. అమ్మ వెళ్తాంది అన్నవు తింటూ రమ్మని. రే తమ్ముడా, నాకు ఇప్పుడు అన్నం వద్దు ఏదద్రా, జరా నన్ను డిస్టర్బ్ చెయ్యకుర్రి. నువ్వు రాపోతే అమ్మ కట్టబట్టుకొని అత్తదట్రా. అత్తుండనుకో, ఫ్రెండ్స్ తోటి కూసున్నాడు చెట్టు కింద అత్తడట అని అనుకో. ఇప్పటికే కోపంగా ఉన్నదిరా అంటే మళ్ళేమైందిరా, మళ్ళెందుకు కోపంగా ఉన్నదిరా? నాకేం తెలుసురా, నాకేమని చెప్తారా? అంతేనా? అత్తానపా. నీకెవరన్నా ఉన్నారా మరి లవర్లు? నాకెవరు లేరు, నాకు నేనే లవర్ను. సగం తలకాయ కూడా అరా, సగం మాట్లాడతాడు పీక్తాడు. ఏమో తీరా, నేను పోతానా, మా అమ్మ ఎందుకు రమ్మంటాందో. పోపో. అయితే గట్లు ఉందారా బయటిగా కథ? అవునరా, దాంతోటి ఈడు ఉన్నన్ని రోజులు దాన్ని మంచిగా మాడుకున్నాడురా, మంచిగా మాట్లాడిండు, కలుసుకునుడు, ముద్దులు పెట్టుడు, ముచ్చట్లు పెట్టుడు అన్నీ వేసిండు. ఆ ముద్దు ముచ్చట్లకు అది విన్ని వదిలిపెడతలేదు. అయ్యో, లాస్ట్కు ఏమైతుందో చూడాలి విని కథ. అవు ఏం సంగతిరా మరి? నువ్వే చెప్పాలరా, నీ కథ ఏడికొచ్చింది? ఏది పెళ్ళి ఎప్పుడు, పేరంటం ఎప్పుడు? వేసుకోవాలి. చేసుకో జల్దీ వేసుకో, ఎంజాయ్ చేద్దాం నీ పెళ్లికి భరత్లా. నువ్వు వేసుకోరాదురా? నాది ఎప్పుడైతుందో డౌటే. తమ్ముడు పడుకున్నాడు, సిరప్స్ పోసినా పన్నాడు. పోసినావా? కొంచెం చల్ల పడ్డదా? పడ్డది కానీ ఇక కొంచెం పాపం తింటలేడు కదా, అంత నీరసంగా ఉన్నాడు. కాకపోతే రేపు హాస్పిటల్ కి తీసుకుపోక, ఇప్పుడు జరాలు నమ్మత్తలేవు. తీసుకుపోవాలే పాపం. ఇద్దరిది ఆట బాగా అవుతాంది. గనవల్ల దోరేసత్త ఇక రోజు సంవత్సరం అంగన్వాళ్ళ పోయి వచ్చే సంవత్సరం నుండి అల్లా వెయ్యాలి. ఇక బడికోరా మీరు? అదే చదువుకోరా? చదువుకుంటే చదువత్తది, మంచి మొగుడు వస్తాడు. ఏ అమ్మాయి అట్లా అనద్దు. అగో చదువుకుంటే మంచిగా జాబ్ వస్తాయి, పైసలు వస్తాయి, మంచి మొగోడు వస్తాడు. చూసినవా ఈ పిల్ల నన్నే నీకు వచ్చిందా అని అడుగుతాంది తీట పిల్లు. ముందుగా నువ్వు అనకపోతే ఏమైతుంది నానమ్మ? నువ్వు పిల్లలేనాయే, అలను అనుడెందుకు, నువ్వు అడుడెందుకు? ఏదో తీయే, అది పెద్ద మనిషి ఆయే, ఓ మాట అనుకుంటా ఉండది. గట్లనే అంటారు గాని అయితవైతి. గట్లా పెద్దోళ్లకు మర్యాద ఇయ్యాలే కదరా నాని?
జ్వరం వచ్చింది మళ్ళా నీకు రావాలనా ఏంది అద్దద్దు అద్దురా తల్లి ఇంట్లో ఏదైనా చేసుకొని తినుడు గాని బయట ఈ తినద్దు కడుపులా పురుగులు తయారైతాయి అవ్వా, బింగోలు చాక్లెట్లు తింటే అల్లకే పురుగులు తయారై అల్ల పడతాయి మరి తినద్దు అందరూ ఒక కానే కూర్చున్నారు ఇవాళ ఏం లేదయ్యా పనులు తీరిన ఈడ కూసున్నాం నిన్నోడేడి పిల్లోనికి పేనం హుషారు లేదు జ్వరం వస్తుంది ఇవాళ తా పండబెట్టింది అయ్యో మరి పోసిర్రా టాని కలుగు పోసిన మామయ్య ఇక పోసిన జ్వరం తక్కువైంది అని కొంచెం నీరసంగా ఉన్నాడు పడుకోబెట్టిన ఏమన్నా తిననా ఉప్మా చేసిన ఉప్మా సరే సరే ఏంద్రా తాతమీశం రొయ్యలమీశం మా తాత గడ్డం పిల్లి గడ్డం గవ్వే నేర్పాలి పిల్లలకు బిడ్డనైతే చూద్దాం మొద్దు మంచి పాటనేనే అది ఇలా చదువులు ఉంటది నువ్వు బాగానే చదువుకున్నావని అల్లకు ఉంటదని చెప్తానవా పిందలే బిడ్డ ఇంకా వేరుగాలే పిల్లుగాని గురించి నేను ఇంతగానం వెయిట్ చేస్తున్నా వాడు నా ఫీలింగ్స్ నే పట్టించుకుంటలేడు ఓ బంటి అబ్బో ఇప్పుడు ఈ సోదేవుడి నాలే ఆవు బంటి లేకపోతే మీ ఇంటికి వస్తా ఏంటి మా ఇంటికి వచ్చి ఏం చేస్తావు మీ ఇంటి ముంగట్నే కూసుంటా నువ్వే నాకు పెళ్లి చేయాలి అసలు ఏమనిపిస్తుంది అబ్బా నీకు నేను నీకు పెళ్లి చేసురేంది నా ఎంబడెందుకు పడతారు మీరు ప్రేమించుకున్నారు మీరు కథలు పడ్డారు మధ్యలో నన్ను ఎత్తారు వాళ్ళు ఒప్పుకుంటలేరు బంటి ఎట్లన్నా చేసి ఒప్పియరాదు ఓ తల్లి నేను ఎవ్వరిని నొప్పియనే బాంచను దానికెరక నీకెరక మీ ఇద్దరికి ఎరక గాని నాకేమెరక మధ్యలో ఉన్నది నువ్వే కదా నీకు తెలవకపోతే ఎవరికి తెలుస్తుంది నేను మధ్యలో లేను పక్కకు లేను ముంగట లేను వెనక లేను తల్లి నీ బాంచను మా అయ్యకు మా అవ్వకు తెలిస్తే నన్ను కుక్క నా బూతులు తిడతారు నన్ను ఇంట్లో కూడా ఉండనియ్యరు చీటికి మాటికి మా ఇంటి ముంగట వచ్చి కూర్చుంటా అని అనకే అవ్వా మీరేమన్నా చేసుకోర్రు గాని ఆవు బంటి నేను ఆగనే అవ్వా ఎట్లా చెయ్యాలి అన్ని ఎట్లా ఒప్పియాలి వాళ్ళ ఇంట్లో ఆ పోషి ఎట్లా ఒప్పుకోవాలి పోషితోటి ప్రేమ ఉన్నట్టు నటించాలా లేకపోతే ఏం చెయ్యాలి నాకేం అర్థమైతలేదు దోస్తులు యా వీడియో వేయడానికైతే అస్సలకే ఓపిక లేదన్నమాట కానీ నిన్న కూడా ఎపిసోడ్ పెట్టలేదు కదా మళ్ళీ ఈ రోజు గురించి కూడా వెయిట్ చేస్తారని మాత్రం మీకోసం చేసినాం లెంత్ తక్కువైందని అస్సలకే బాధపడకండి ఇక కొంచెం అటు ఇటు తిరుగుట్లా నీరసం అయిపోయినామన్నమాట ఇంకా ముందులో మేము మంచిగా యాక్టివ్గా ఉండి మంచి కామెడీ కంటెంట్ అయితే మీకు తప్పకుండా అందిస్తాము వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి మరి తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు.